అన్న సర్పంచ్ గారు అన్నగారు ఇప్పుడు పెట్టినారు ఆడ అయిపోయింది. అన్న బట్ట ఎట్లున్నదో అట్లా వేసి పెట్టినాము. అన్న ఆడ మా వాళ్ళు బజరంగ దళ్ వాళ్ళకి గాని ఆ బొమ్మకు గాని ఏమన్నా ఇబ్బంది అయితే మాత్రం మీ విలేజ్ లో మరి ముందే చెప్తున్నా బాగోదు. మేము 1000-2000 మంది వస్తాము. అన్న అది ఎట్లున్నదో అట్లనే ఉంచి కెమెరా పెట్టే జిమ్మదారి మీది, నువ్వు సర్పంచ్ కాబట్టి. అన్న ఆ ఇప్పుడు హిందూ దేశంలో శివాజీ మహారాజ్ విగ్రహానికి పెట్టడానికి పర్మిషన్లు. కాదన్న ఆ, ఇప్పుడు నేనేమన్నా ఇగో అంటే నాకైతే ఇగో ఇప్పుడు పెట్టిర్రు మీరు అయిపోయింది. ఆల్రెడీ నేను స్టేట్ బజరంగ దళకు అన్ని వాట్సాప్ చేసిన అయిపోయింది. అది ఈయన జరిగిన ఏమన్నా అయినా ఇబ్బంది అయితే మాత్రం మళ్ళా నన్ను అడగొద్దు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా నన్ను అడగొద్దు. బండి సంజయ్ అన్నకు కూడా ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తున్నా అన్ని. మరి మీ ఇష్టం, మరి కాన్స్టిట్యున్సీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది మీకే. కాదన్న ఇది కూర్చొని మాట్లాడుకుంటే ఏం అయిపోయే ఇష్యూ కూర్చొని ఏం అన్న. మాట్లాడతారా? ఎన్నిసార్లు మాట్లాడతారా? వాళ్ళు పోయి అడగు. మీరు ఇప్పుడు కూర్చొని 10 సార్లు మాట్లాడిర్రు. ఏం చేసేది ఉన్నది? అన్ని విగ్రహాలు ఉన్నాయి కదా. ఇంకోటి నీకు ఇష్టం ఉంటే ఇంకోటి పెట్టుకో, ఇంకో జాగిచ్చి. ఎవరు వద్దు అంటున్నారు? ఎవరి దాళ్ళకు ఉంటది కదా బై. కానీ ఇప్పుడు వాళ్ళు అంబేద్కర్ సంఘం వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు అన్న మనకి. అంబేద్కర్ సంభవం చేస్తే ఇప్పుడు మేము అన్ని విగ్రహాలు ఓపెన్ చేస్తాం బై. శివాజీ మహారాజ్ ఓపెన్ చేస్తాం, అంబేద్కర్ జీది ఓపెన్ చేస్తాము, ఇంకేమైనా ఐలమ్మది ఉంటే ఐలమ్మది చేస్తాము, జ్యోతిరావు పులే ఎవరిది ఉంటే అలా చేస్తాము. ఎవరి ఇష్టం వాళ్ళది కదా అబ్బా. ఇప్పుడు ఒక సైడ్ వాళ్ళకు అంబేద్కర్ గారు ఇష్టం ఉంటే ఇంకో సైడ్ వాళ్ళకు శివాజీ మహారాజ్ ఇష్టం. ఏమేది నువ్వు అదే సర్పంచ్ గా నువ్వేం చేయాలి? అందరికి ఈక్వల్ న్యాయం చేయాలి కదా నువ్వు కూడా. అదే అన్న నువ్వు ఈక్వల్ వన్ న్యాయం సైడ్ ఎట్లా చేద్దామనే మాట్లాడుతావు నువ్వు మరి? అన్న ఈక్వల్ న్యాయం చేద్దామనే మాట్లాడదాం, కూర్చుందాం, మాట్లాడదాం అని చెప్పిన అన్న. అవు పోయి కూర్చో మాట్లాడుకో, ఏమని చేసుకో. అందరికి ఈక్వల్ న్యాయం చేయాలి. మరి ఈ సెక్యులర్ దేశం అన్నప్పుడు అందరికి ఈక్వలే ఉండాలి కదా. కానీ కొత్త రూల్ ఇప్పుడు నీకు తెలియంది కాదు, ఏం కాదు. అన్ని ఇప్పుడు తెలియకుండా చేసిరు అయిపోయింది. ఇప్పుడు దాన్ని ముట్టుడు అవి ఇవి చేస్తే మరి మేమేం చేయాలనో అది కూడా చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం. మరి యాక్చువల్ గా మేము వచ్చింది ఎందుకు, కొబ్బరికాయ కొట్టి అది రిబ్బన్ అది తీసిపోదామని వచ్చినాం. సరే అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు, మీకు ఊర్లలో ఇప్పుడు చిన్న గ్రామము, పంచాయతీలు ఎందుకు చేసుకుంటారు, మాట్లాడుకుంటారు అని వచ్చినాం. ఇప్పుడు మళ్ళా అది కూడా తీస్తా అంటే మాత్రం మేమైతే వేరే విధంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. మళ్ళా తర్వాత మీరు అదైంది ఇదైంది అని అనుకోవద్దు. ఇప్పుడు ఎట్లా అన్న, ఇప్పుడు అది విగ్రహం అది ఎట్లుంది అట్లా అవు ఉంచాలి. అన్న, అవు మరి అట్లా ఉంచాలి. ముడితే మాత్రం అసలు బాగుండదు. ఎవడు ముడతా అని చేతులు నరికిపాడు. ఇంత ముందే చెప్తున్నా నేను. అది ఓడని సరే మేము ఇట్లా రామ్, వచ్చేసారి నెక్స్ట్ టైం ఈ విధంగా రామ్, ముట్టి చూపి మనం ఉన్నాన్న చెప్తాం. అప్పుడు ఏందో మేము రైట్. సరే అన్న.